హలో అండి. చెప్పబోయే కథ పేరు 'పాశానికి ఆవల'. ఈ కథని రచించిన వారు కిరణ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అర్జెంటుగా వైజాగ్ రమ్మని అమ్మ సడన్గా ఫోన్ చేసి చెప్పింది. అంత అర్జెంటు ఏంటని అడిగితే, వచ్చాక మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేసింది. బెంగళూరు నుండి ఫ్లైట్ క్యాచ్ చేసి వైజాగ్ బయలుదేరాను. ఎయిర్పోర్ట్కి అమ్మా నాన్న ఇద్దరు వచ్చారు. ఇద్దరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. అమ్మ అయితే దారి పొడుగున నా చేతిని పట్టుకొని వదలనేలేదు. ఎక్కడికి వెళుతున్నావు? ఏం జరిగింది? ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారు అని అడుగుతూనే ఉన్నాను. నాన్న మౌనంగానే కార్ ఫ్రంట్ సీట్లో కూర్చొని లైఫ్ లైన్ హాస్పిటల్కి పోనీ అని డ్రైవర్కి చెప్పారు. హాస్పిటల్కి ఎందుకు? అమ్మమ్మ బాగానే ఉంది కదా అడిగాను. అమ్మమ్మకి ఏమీ కాలేదురా, అమ్మ చెప్పింది. మరి హాస్పిటల్కి ఎందుకు అడిగాను. నా ఫ్రెండ్ నిన్ను చూడాలని అడిగాడురా, అందుకే అన్నారు నాన్న. వాట్ అన్నాను ఆశ్చర్యంగా. అవును, నీతో చెప్తూ ఉండేవాడిని కదా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వీరేంద్ర అని. వాడు నిన్ను చూడాలని అడిగాడు, అందుకే. ఆయన నన్నెందుకు చూడాలనుకుంటున్నారు? నీకే తెలుస్తుంది. అమ్మ మరింత గట్టిగా నా చేతిని ఒత్తింది. కార్ హాస్పిటల్కి చేరుకుంది. డైరెక్ట్గా ఐసీయూ రూమ్ దగ్గరికి వెళ్ళాము. చిక్కిపోయిన శరీరానికి కృత్రిమ శ్వాసనందించే పరికరాలను అమర్చారు. అవి మోసే బలం కూడా లేదా మనిషికి. ఎముకలు బయటకు పొడుచుకొచ్చి పొట్ట లోపలికి పోయి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడాయన. నాన్న ఆయన దగ్గరకు నడిచి పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చున్నారు. నా వైపు చూసి ఇలారా అన్నట్టుగా సైగ చేశారు. నేను వెళ్ళి ఆయన పక్కన నుంచున్నాను. పేషెంట్ భుజం మీద నెమ్మదిగా చెయ్యి ఆంచి వీరు అని పిలిచారు. ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి మమ్మల్ని చూశాడు. నాన్న ఆయన్ని ఒకసారి చూసి నన్ను చూడమన్నట్లుగా నా వైపు తిరిగారు. ఆయన కళ్ళు మాత్రమే తిప్పుతూ నన్ను చూశారు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఎలా ఉన్నారు అని అడిగితే అంతకంటే పిచ్చి ప్రశ్న మరొకటి ఉండదేమో అని అనుకుని ఒక రకమైన అయోమయానికి గురై వెంటనే తేరుకొని 2 చేతులు జోడించి నమస్తే అంకుల్ అన్నాను. ఆయన కళ్ళు చెమర్చడం నా చూపు దాటిపోలేదు. లోపలికి పోయిన కళ్ళు ఎక్కువ కన్నీళ్ళని పట్టుకోగలిగాయి. నాన్న వెంటనే ఆయన కన్నీళ్లు తుడిచారు. నాకంత విచిత్రంగా ఉంది. ఈయన ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను కలవాలనుకోవడం ఏంటి? నాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు నాన్న ఈ అంకుల్ కలుసుకున్న సందర్భాలు కూడా ఏమీ లేవు. నాన్న ఎప్పుడు ఈయన గురించి చెప్తే వినడమే కానీ కలిసి మాట్లాడుకోవడం లాంటివి లేవని చెప్పగలను. మరి ఇప్పుడు ఈయన ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా కలిశారు? నాకేమీ అర్థం కాలేదు. నర్సు వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంది. మారు మాట్లాడకుండా వచ్చేసాం. ఏమైంది నాన్న ఆయనకి? లివర్ డ్యామేజ్, లాస్ట్ స్టేజ్. అయ్యో, డ్రింక్ చేస్తారా? బాగా ఎడిట్. ఎందుకు అంతలా ఎడిట్ అయిపోవడం? అంత కష్టం ఏమొచ్చింది? అసలు ఆయన నన్ను చూడాలనుకోవడం ఏమిటి? నాన్న నా వైపు ఓ క్షణం చూశారు. ఎందుకంటే వాడి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత నీపై ఉంది. నేనా? నా భృకుటి ముడిపడింది. నాన్నను ఒక్క క్షణం చూసి అమ్మ వైపు తిరిగాను. అమ్మ చూపులో ఏదో తెలియని బెంగ. అప్పటి వరకు నాకు తెలియని ఒక ఆవిడ వచ్చి మా ముందు నుంచుంది. హాయ్ నవనీత్ అందావిడ. మీరు అని అడిగాను. వీరేంద్రకి ఫ్రెండ్ని, నా పేరు రేఖ అన్నారు. ఓకే హాయ్ అన్నాను. ఏంటి అంతా అయోమయంగా ఉందా అని అడిగారు. అవునండి, చాలా కన్ఫ్యూజ్గా ఉంది అన్నాను. ఆవిడ నా వైపు చూసింది. ఆమె చూపులో ఎంతో స్వచ్ఛత. ఆమె చెప్పడం ప్రారంభించింది. ఎవరితో ఎంత అటాచ్మెంట్ పెట్టుకోవాలో అంతే డిటాచ్మెంట్ కలిగి ఉండాలనేది నా ఫిలాసఫీ. ఎందుకంటే పుట్టుక ఎంత నిజమో చావు కూడా అంతే నిజం. ఒక రకంగా పుట్టుక ఒక తీపి అబద్ధం. ఎందుకంటే పుట్టుక ఎప్పుడు ఎలా నిర్ణయించబడుతుందో చెప్పలేము. అమ్మ కడుపులో ఎప్పుడు ఊపిరి పోసుకుంటామో తెలియదు. మనిషి ఈ లోకంలోకి వచ్చాక పుట్టాడంటారు, కానీ ఆ మనిషి ఎప్పుడు ప్రాణం పోసుకున్నాడో సరిగా చెప్పలేము. ఇక చావేమో ఓ చేదు నిజం. దాన్ని ఎవరు కావాలని కోరుకోరు. అది వస్తే ఏం చేయలేరు అని కాసేపు ఆపారు. నేను నిట్టూర్చాను. మళ్ళీ ఆవిడే కొనసాగించారు.
కానీ మనిషి ఆశాజీవి. కోరుకున్న ప్రతిదీ నెరవేరాలనుకుంటాడు. తాను సాధించలేకపోతే ఎవరి సాయమైనా అడిగైనా సరే నెరవేర్చుకుంటాడు. సిల్లీగా అనిపించినా అది నిజం. నేను డెస్టినీని నమ్ముతాను నవనీత్. చిన్నోడివైనా నువ్వు మెచ్యూరిగా ఆలోచించే వాడివని నీకో నిజం చెప్తాను. డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించు. నీ ముందున్న తల్లిదండ్రులు నిన్ను కన్నవారు కాదు అన్నారు. నాకు నించున్న చోట భూమి కంపించినట్టయింది. ఏం మాట్లాడుతున్నారు అన్నాను. నువ్వు వీరేంద్ర కొడుకువి అన్నారావిడ. ఏంటమ్మా ఇది అన్నాను అమ్మతో. అమ్మ మౌనం వహించింది. నాన్న నిట్టూర్చి నిలబడ్డారు. ఏంటి నాన్న ఇదంతా అన్నాను. నాన్న లేచి నా దగ్గరకొచ్చి, వీరేంద్రకి ఎవరూ లేనప్పుడు మా నాన్న చేరదీశారు. నన్ను వీరేంద్రని ఒకేలా చూశారు, పెంచారు, చదివించారు. వీరేంద్ర మా ఇంట్లోనే ఉంటూ నాన్నకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. మేము కాలేజీలో చదివే రోజుల్లో వీరేంద్ర చెల్లెలుగా భావించే రాగిణిని నేను ఇష్టపడ్డాను. రాగిణి కూడా నన్ను ఇష్టపడింది. మా ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే అసలు ఒప్పుకోరన్న విషయం మాకు తెలుసు. ఇక చేసేది లేక చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అందుకు వీరేంద్ర సాయం చేస్తానన్నాడు. రాగిణిని ప్రేమిస్తున్న విషయం మా నాన్నకు తెలిసింది. నేను రాగిణిని పెళ్లి చేసుకుంటే నాన్న ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బెదిరించారు. బ్యాంకు పని అని చెప్పి అప్పటికప్పుడు వీరేంద్రని పక్క ఊరు వెళ్ళమని చెప్పారు. వీరేంద్ర తరువాత వెళ్తానన్న నాన్న పట్టుబట్టి పంపించారు. వీరేంద్ర రాగిణిని కలిసి మర్నాడు ఉదయాన్నే వచ్చేస్తానని కొండ మీదున్న గుడి దగ్గర ఉండమని చెప్పి పక్కూరు వెళ్ళిపోయాడు. వీరేంద్ర వెళ్ళిన కాసేపటికి నాన్న మనుషులతో రాగిణి ఇంటికి వెళ్ళి గొడవ చేశారు. అది తెలిసిన నేను ఆ గొడవని ఆపి రాగిణితో ఇదంతా జరగని పని అని సర్ది చెప్పి వచ్చాను. కానీ రాగిణి అది తీసుకోలేకపోయింది. మర్నాడు వీడు తిరిగొచ్చి సరాసరి రాగిణి ఇంటికెళ్ళాడు. తను ఏడుస్తుంటే ధైర్యం చెప్పబోయాడు. తను రాత్రి జరిగిన గొడవ గురించి మాత్రమే చెప్పింది. నేను మాట్లాడిన విషయం చెప్పలేదు. అప్పటికప్పుడు నన్ను తీసుకొస్తానని చెప్పి ఇంటికొచ్చాడు. కానీ ఇంట్లో పరిస్థితి వేరుగా ఉంది. నాకు మీ అమ్మకి ఇచ్చి పెళ్లి నిశ్చయించేశారు. అదే విషయం వీరేంద్రకి చెప్పాను. మరి రాగిణి పరిస్థితి ఏంటని నన్ను నిలదీశాడు. నేను సర్ది చెప్పొచ్చానని చెప్పాను. నేను రాగిణిని కలిశానని అప్పుడు అర్థమైంది. పరుగు పరుగున ఆమె దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే లేట్ అయిపోయింది. రాగిణి సూసైడ్ చేసుకొని చనిపోయింది. రక్త సంబంధం లేకపోయినా చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్న రాగిణి చావుకి కారణమైన నేనంటే కోపం ఏర్పడింది. నా దగ్గరకొచ్చి నన్ను కొట్టి తిట్టి ఇంకా జీవితంలో నా ముఖం చూపించొద్దని చెప్పి అక్కడి నుండి నాతో సంబంధాలు తెంచేసుకొని వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి మీ అమ్మకి నాకు పెళ్ళయింది. తర్వాత వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడన్న విషయం ఏమీ తెలియలేదు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే వాడిని చిన్నప్పటి నుండి ఇష్టపడిన సారికని వాడు పెళ్లి చేసుకున్నాడని, సారిక వాడినే పెళ్లి చేసుకోవని పట్టుబట్టి చేసుకుందట రేఖగారు చెప్పారు అని రేఖగారి వైపు చూశారు. ఆవిడ నా వైపు చూసి, అసలు వీరేంద్ర నా దగ్గరకు రావడమే చాలా నాటకీయంగా జరిగింది. బస్టాండ్లో ఉన్న నన్ను ఇద్దరు కుర్రాళ్ళు తాగొచ్చి గొడవ చెయ్యబోతే వీరేంద్రే వచ్చి నేనెవరో తెలిసినట్టు మాట్లాడి నా చెయ్యి పట్టుకొని నన్ను పక్కకి తీసుకెళ్ళిపోయాడు. అతని చెయ్యి స్పర్శలో నన్ను కాపాడే ఇంటెన్షన్ తప్ప మరొకటి లేదు. నన్ను ఇంటి వరకు డ్రాప్ చేశాక నేను ఆ రాత్రి మా ఇంట్లో ఉండిపోమ్మన్నాను. కాదనలేక ఒప్పుకున్నారు. మర్నాడు ఉదయం మాటల్లో తానెందుకు వచ్చేశాడో చెప్పాడు. 2 రోజుల తర్వాత సారిక వీరేంద్రని వెతుక్కుంటూ కట్టుబట్టలతో వచ్చేసింది. ఆమెను వెళ్ళిపోమని చెప్పినా ఆమె వినలేదు. పెళ్లి చేసుకుంటే వీరేంద్రనే చేసుకుంటానని గొడవ చేసింది. చివరికి వీరేంద్ర సారికల పెళ్లి జరిగింది. సారిక డెలివరీకి వచ్చింది. అదే హాస్పిటల్లో మీ అమ్మ కూడా డెలివరీకి వచ్చింది. వీరేంద్ర మీ నాన్నని చూసి తన స్నేహితుడి భార్య కూడా డెలివరీకి వచ్చిందని తెలుసుకున్నాడు. ఇద్దరి డెలివరీలు కాంప్లికేటెడ్ అయ్యాయి. భగవంతుడు భలే ఆట ఆడతాడు నవనీత్. వీరేంద్రకి కొడుకు పుట్టాడు. కానీ సారిక దక్కలేదు. మీ అమ్మకి పుట్టిన బిడ్డ
పుట్టిన కాసేపటికే చనిపోయింది. సారిక చనిపోయిందని తెలుసుకున్న వీరేంద్ర గుండెలు బద్దలయ్యేలా రోదించాడు. స్నేహితుడు గుర్తొచ్చాడు. అక్కడి నర్సుని అడిగితే అక్కడ తల్లి పోయింది, ఇక్కడ బిడ్డ పోయింది అని చెప్పింది. వెంటనే మరో ఆలోచన లేకుండా తనకు పుట్టిన బిడ్డను తన స్నేహితుడి భార్య దగ్గర పడుకోబెట్టి అక్కడున్న బిడ్డను ఇచ్చేయమని అడిగాడు. ముందు ఆ నర్సు ఒప్పుకోకపోయినా ఆమెను బ్రతిమిలాడి ఒప్పించాడు. అప్పుడు ఆ నర్సుతో, వీరేంద్ర చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తు. ఆ తల్లి కాసేపట్లో లేస్తుంది. తన బిడ్డ కోసం ఆతృతగా ఉయ్యాల వైపు చూస్తుంది. అక్కడ ఎవరూ కనపడకపోతే ఆ తల్లి పేగు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ సిస్టర్, తల్లి లేని లోటు మరో తల్లి మాత్రమే తీర్చగలదు, కాదనకండి. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు అంటూ ప్రాధేయపడ్డాడు. ఆమె వీరేంద్ర చెప్పినట్టే చేసింది. నిన్ను మీ అమ్మ దగ్గర పడుకోబెట్టి అక్కడున్న మృత శిశువుని వీరేంద్రకు అప్పగించింది. అలా వీరేంద్ర కొడుకువైన నువ్వు శేఖర్ కొడుకుగా పెరిగావు. నిన్ను కూడా ఇచ్చేశాక వీరేంద్ర పరిస్థితి దయనీయంగా మారింది. తాగుడికి బాగా అలవాటు పడ్డాడు. ఎక్కడో మూల ఉన్న పాసం కట్టిపడేసింది. నిన్ను చూడాలనుకునేవాడు, నీతో మాట్లాడాలనుకునేవాడు. కానీ ఒకసారి నువ్వు అలవాటు అయితే నిన్నే తన కన్న కొడుకుగా భావిస్తున్న నీ పిచ్చి తల్లిదండ్రులను తన వల్ల ఇబ్బందికి రాకూడదని ఊరికుండిపోయాడు. 2 నెలల క్రితం వీరేంద్రకి గుండెపోటు వచ్చింది. అప్పుడు మాటల్లో తన కన్న కొడుకు చేత తన తలకొరిమి పెట్టించుకోవాలని ఉంది రేఖ అని అడిగాడు. వెంటనే మీరు ఎక్కడున్నారని వాకప్ చేశాను. మొత్తానికి ఎలాగోలా మీ నాన్న అడ్రస్ పట్టుకున్నాను. అప్పుడు హెల్ప్ చేసిన నర్స్ అడ్రస్ కూడా కనుక్కొని ముందు ఆవిడని కలిసి విషయం చెప్పాను. ఆమె తన వంతు సాయం చేయడానికి సిద్ధపడింది. మేమిద్దరం కలిసి మీ నాన్నని కలిశాము. వీరేంద్ర ఆఖరి కోరిక చెప్పాను. ముందు మీ నాన్న నమ్మలేదు. కానీ హాస్పిటల్కి వచ్చి వీరేంద్రని చూసిన మీ నాన్న వెంటనే నిన్ను రమ్మని పిలిచారు అని ముగించింది. ఐసీయూ నుండి పిలుపొచ్చింది. డాక్టర్ మా వైపు చూసి సారీ, ఈజ్ నో మోర్ అన్నారు. నాన్న చిన్న పిల్లాడిలా ఏడ్చారు. అమ్మ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. రేఖగారైతే 2 చేతులు నోటికి అడ్డం పెట్టుకుని గొంతులోని బాధనంతా నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నీళ్లు మాత్రం ఆమె మాట వినకుండా వచ్చాయి. హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అయ్యాక వీరేంద్ర గారి బాడీని మాకు అప్పగించారు. మధ్యాహ్నం వరకు శ్మశానం చేరుకున్నాము. ఒక మిషన్లా పంతులు గారు ఏం చెబితే అది చేశాను. వీరేంద్ర గారి ఆఖరి కోరిక ప్రకారం ఆయన చితికి నిప్పంటించాను. నా చేతుల మీదుగా తలకొరిమి పెట్టాలన్న ఆయన కోరికని నెరవేర్చాను. నా పక్కనున్న నాన్న కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఆ చితి మంటల వెలుగులో నాన్న పిలిచాను. చెంపలకు జారిన కన్నీటితో ఆయన నా వైపు తల తిప్పారు. కన్న తండ్రి కోసం కంటనీరు కూడా పెట్టలేని జీవితం, ఏం జీవితం నానా నాది అన్నాను. చితి మంటల చిటపట శబ్దాలు తప్ప అక్కడేమీ లేవు, నిశ్చలం. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.